జీవాత్మకు నివాసమైన ఈ శరీరం కర్మకు నిజమైన ఉపకరణం. దీనిని నరకకూపంగా మార్చేవాడు, నిర్లక్ష్యం చేసేవాడు వీరిద్దరూ నిందార్హులే. మన శారీరక బలహీనతే మన దుఃఖాలలో కనీసం 1/3 కారణం. నియమిత వ్యాయామం లేకుండా ఈ శరీరం సరిగా ఉండదు. ఎల్లప్పుడూ మాట్లాడటం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఇది యథార్థమని తెలుసుకో. నీ శరీరాన్ని బలిష్టంగా ఉంచడం నేర్చుకుని దీనిని ఇతరులకు బోధించు. ఉదయం సాయంకాలం నడుస్తూ శరీర పరిశ్రమ చేయి. మనస్సు శరీరాలు సమానంగా వృద్ధి చెందాలి. అపరిశుద్ధ జలం, అపరిశుద్ధ ఆహారం అన్ని వ్యాధులకు కారకాలు. ఆందోళన వ్యాధి కంటే నికృష్టం. నీవు బలంగా ఆరోగ్యంగా ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా బలంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే నీవు రోగగ్రస్తునిగా బలహీనంగా ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా అలాగే మారే అవకాశం ఉంది.